హలో వియర్స్, ఐఎమ్ వెంకట్రావు గడ్డం, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో ఈరోజు నిఫ్టీ మనకి ఒక కొత్త ఆల్ టైమ్ హై అండ్ 25,000 ఒక బిగ్ రౌండ్ నంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నంబర్ అబవ్ క్లోజ్ అయ్యింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో నిన్న మనం ఏదైతే ఎనాలిసిస్ పాయింట్స్ చెప్పుకున్నామో నిఫ్టీకి ఇక్కడ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ డేటా ప్రకారం, సో ఇయర్లీ డేటా ప్రకారం మనకి 25,093 ఒక రెసిస్టెన్స్ పాయింట్ కింద కనిపిస్తుంది. సో 25,093 ఈరోజు వచ్చిన హై 25,078, క్లోజ్ టు దట్ లెవెల్ 25,093 లెవెల్. అండ్ హాఫ్ ఇయర్లీ డేటాలో మనకి 25,029 ఒక హర్డిల్. నిన్న ఈ రెండే మనం మేజర్గా డిస్కస్ చేసిన పాయింట్స్. సో ఈ రెండు పైన అంటే ఒక 25,100 అబవ్ కానీ క్లోజ్ అవ్వగలిగితే మార్కెట్లో ఇంకొక 500 పాయింట్స్ అప్ మూవ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు ఎల్లుంట్లో అంటే మనకి ఫ్రైడే అండ్ మండేలో కానీ ఈ రెండు లెవెల్స్లో కానీ క్లియర్ చేయగలిగి పైన క్లోజ్ అవ్వగలిగితే, అంటే 25,100 పైన కానీ క్లోజ్ అవ్వగలిగితే నెక్స్ట్ మనకు కనిపిస్తున్న నెక్స్ట్ లెవెల్ 25,600 లెవెల్. అక్కడి నుంచి ఇంకొక 500 పాయింట్స్ అప్ మూవ్. అండ్ ఒక బిగ్ హర్డిల్ అయితే 26,047 అండ్ 26,064 దగ్గర ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ నుండి ఇంకొక 1000 పాయింట్స్ అంటే జస్ట్ 4%. సో 4% పెద్ద మ్యాటర్ ఏం కాదు నిఫ్టీకి. సో మనకి 25,000 పైన ఈరోజు క్లోజ్ అయింది కాబట్టి, సో రేపు క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీక్లీ క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక వీక్ కానీ మనకి ఒక బిగ్ రౌండ్ నెంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నెంబర్ పైన క్లోజ్ అయితే నెక్స్ట్ 26,000కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో 26,000కి వెళ్ళే ముందు మాత్రం ఇక్కడ ఒక లెవెల్ 25,600 ఇండికేట్ చేస్తుంది. ఇక మంత్లీ డేటా, సో ఈరోజు కొత్త మంత్ మొదలైంది, ఆగస్ట్ మంత్. సో ఆగస్ట్ మంత్ డేటా ప్రకారం మనకి 25,000 పైన క్లోజ్ అయితే నెక్స్ట్ వచ్చే హర్డిల్, ఇక్కడ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, 25,043, 25,032. సో రేపు ఒకవేళ ఈ లెవెల్స్ని కానీ క్లియర్ చేయగలిగితే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు కూడా మనకి మంత్లీ డేటా ఇండికేట్ చేస్తుంది. సో 25,135, 25,228, 25,270 అండ్ 25,300. సో మనకి ఆల్మోస్ట్ అలా ఒక 150 పాయింట్స్లో 4 హర్డిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎనీవేస్ ఈరోజు అయితే మనకి 24,956 అండ్ 25,078. సో టాప్ నుండి ఆల్మోస్ట్ ఆల్ 24,950 అంటే ఈ యొక్క 50, ఈ యొక్క 78, 120 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. సో 128 పాయింట్స్ కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ కిందనే జరిగినట్లు కనిపిస్తుంది. బట్ ఎనీహౌ క్లోజింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టు 25,000 మార్క్ అబోవ్. సో ఇక ఇండెక్స్ మూవర్స్, సో ఈరోజు మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే నిఫ్టీ 50కి ఎస్పెషల్లీ 28 అడ్వాన్స్ అండ్ 22 డిక్లైన్స్లో క్లోజ్ అయ్యాయి. సో 28, 22 అంటే అడ్వాన్స్ డిక్లైన్ కూడా మనకి మోర్ దెన్ 50% పాజిటివ్ సైడే క్లోజ్ అయ్యింది ఈరోజు. సో ఇవాళ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ 41 పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇక్కడ మనకి ఈరోజు నిన్న క్లోజింగ్ నుండి ఈరోజు క్లోజింగ్కి సో పాయింట్స్ చేంజ్ వచ్చి అరౌండ్ 60 పాయింట్స్ చేంజ్ వచ్చింది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.24%. సో ఈ 60 పాయింట్స్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే 40 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది మేజర్లీ. సో ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పెర్ఫామ్ చేసిందని చెప్పచ్చు. అంటే అవుట్ ఆఫ్ 60 మనకు 40 పాయింట్స్ ఎక్కడి నుంచో వచ్చాయి. సో ఇక రిలయన్స్ 16 పాయింట్స్, పవర్ గ్రిడ్ 13 పాయింట్స్, కోల్ ఇండియా 9 పాయింట్స్. సో మేజర్లీ ఈ టాప్ 5 కంపెనీస్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్ అండ్ కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్స్. అండ్ డిక్లైన్ సైడ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక టాప్ 5 కంపెనీస్ అంటే M&M, ఇన్ఫోసిస్, L&T, SBI అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేశాయి. హైయెస్ట్ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూటర్ వచ్చి M&M. సో ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్, M&M చూద్దాం. ఈక్విటీస్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో ఇన్వెస్ట్మెంట్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు ఫామ్ అయిన రేంజ్ అరౌండ్ 32 పాయింట్స్. సో 1618 నుండి 1650 వరకు. సో 1618 ఇవాళ ఇక్కడ నుండి
1650 వరకు రావడం చూసాం. సో 1618 నుండి 1650. సో ఇయర్లీ మనకి ఒక 3 బ్లూ కలర్ వాల్యూస్ కనిపిస్తున్నాయి, 1, 2 అండ్ 3. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఇది ఒక ఇండెసివ్నెస్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో 1676 టు 1609 ఈ మధ్య అంతా కూడా ఒక ఇండెసివ్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ 1676 పైన ఏ ఒక్క రోజు క్లోజ్ అయినా కానీ ఒక స్పీడీ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో స్టిల్ ఇక్కడ ఒక ఇండెసివ్నెస్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ 1676 ఒక కీ లెవెల్ అవ్వబోతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. సో దీనిపైన క్లోజ్ అయితే మాత్రం ఒక స్పీడీ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా M&M చూద్దాం. ఇవాళ ఎక్కువ డిక్లైన్స్ జరిగింది M&M. సో M&M ఆల్మోస్ట్ ఆల్ 2.7% నిన్నటి క్లోజింగ్ నుంచి ఈరోజు క్లోజింగ్ వరకు డిక్లైన్ చూసాం. సో 2820లో 2926 హై. సో దీనికి వెళ్ళే ముందు ఒకసారి హీట్ మ్యాప్స్ చూద్దాం. మనకి ఈ ఇయర్లో హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు నిఫ్టీకి 2024 జనవరి నుండి ఇప్పటి వరకు కూడా, అంటే లాస్ట్ 7 monthsలో మనకి అరౌండ్ 66%, అంటే ఇవాళ ఒక 3% డిక్లైన్ చూసాం M&M. బట్ ఈ 7 monthsలో ఆల్మోస్ట్ ఆల్ 66% అప్సైడ్ చూసాం M&M. సో ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో M&M బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో టాప్ సెకండ్గా ఈ ఇయర్లో M&M ఉంది. అండ్ ONGC అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంది యాజ్ ఆఫ్ టుడే. సో 66.67%. సో ఇక్కడ మనకి ఈక్విటీస్ M&Mకి వద్దాం. సో ఇక్కడ ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ వస్తుందేమో చూద్దాం. సో M&Mకి ఈరోజు వచ్చినలో 2820, క్లోజ్ కూడా అదే పాయింట్లో ఉంది 2828. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇయర్లో మనకి ఏవైతే మెయిన్ డేటా పాయింట్స్ ఉన్నాయో స్టిల్ వీటి అబోవే ఉంది. ఇప్పటికి కూడా ప్రైస్ ఇయర్లీ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి అబోవే ట్రేడ్ అవుతుంది. సో మనం ఇచ్చిన 25 డేటా పాయింట్స్లో 2706 ఈజ్ ది హైయెస్ట్ డేటా పాయింట్. స్టిల్ మార్కెట్ ఈరోజు కూడా ఇంకా పైనే ఉంది 2828 క్లోజింగ్. హాఫ్ ఇయర్లో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. సో హాఫ్ ఇయర్లీలో ఏదైనా ఒక పాయింట్ 2820కి దగ్గరలో లేదు. సో 2735 దగ్గర ఒక పాయింట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ లెవెల్లో ఎవరైనా M&Mకి అయితే ఇక్కడ ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది 2735 లెవెల్లో. ఇవాళ క్లోజింగ్ 2828, అంటే ఈ యొక్క 30 పాయింట్స్, ఈ యొక్క 60 పాయింట్స్. సో అరౌండ్ ఇంకొక 90 పాయింట్స్ రేంజ్లో ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయితే 2735 ఒక ప్రైస్ అనుకోవచ్చు. అదేవిధంగా ఇంకా డౌన్ వస్తే 2675 అండ్ ఒక 3 ప్రైస్ పాయింట్స్లో మనకి M&M బెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఒక సిపిఆర్ హాఫ్ ఇయర్లీలో సిపిఆర్ కూడా ఇండికేట్ చేస్తుంది 2676. అదేవిధంగా క్వార్టర్లీలో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 2765 ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కూడా 2735 ఇండికేట్ చేస్తుంది. సో ఎదర్ ఈ డేటా పాయింట్స్ కానీ ఈ డేటా పాయింట్స్ని కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయొచ్చు. ఇక ఈరోజు ఎంత పర్సంటేజ్ మనకి ఈచ్ కౌంటర్, అంటే టాప్ 5 కౌంటర్స్ పర్సంటేజ్ వైజ్ పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ONGC. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు బెటర్గా పెర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. సో 3.7%, 3.5%, 2.26%. వీక్ పెర్ఫార్మర్స్ మనకి M&M 2.73% అండ్ హీరో మోటార్ కార్ప్, టాటా స్టీల్, SBI అండ్ టాటా మోటార్స్. సో ఈ 5 కూడా మనకి వీక్గా పెర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. సో ఈ ఇయర్లో ఇవన్నీ కూడా బాగా రిటర్న్స్ వచ్చాయి. యాక్చువల్గా ఆల్రెడీ మనం చూసాం ఆటో సెక్టర్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేసింది ఈ ఇయర్లో. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఒక బిగ్ రౌండ్ నంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నెంబర్కి రీచ్ అయ్యిందో ఇక్కడ బాగా పెరిగిన కౌంటర్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది క్వైట్ న్యాచురల్. సో ఈరోజు అదే జరిగింది ఇక్కడ. సో ఆటో మొబైల్స్ ఇక్కడ మేజర్లీ 3 అవుట్ ఆఫ్ 5 3 కంపెనీస్ మనకి ఆటోమొబైల్స్లోనే ఉన్నాయి డిక్లైన్ సైడ్. టాటా మోటార్స్, హీరో మోటార్ కార్ప్
అండ్ M&M. సో ఈ 3 కంపెనీలు కూడా మనకి చాలా బాగా పెర్ఫామ్ చేశాయి లాస్ట్ 7 monthsలో. సో అందుకే ఇక్కడ మార్కెట్ ఒక పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు, ఒక బిగ్ రౌండ్ నెంబర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే చూసాం. అండ్ టాటా స్టీల్, SBI కూడా బాగానే పెర్ఫామ్ చేశాయి. ఒకసారి చూద్దాం ఈ సంవత్సరం మనకి ఇయర్లీ పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఇయర్లీ పెర్ఫార్మెన్స్లో టాటా మోటార్స్, M&M. సో టాటా మోటార్స్ 46%, M&M 63%, అండ్ హీరో మోటార్ కార్ప్ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ 30%. ఇక SBI కూడా 34%, 35% వరకు కూడా SBI ఉంది. అండ్ సో మేజర్లీ మనకి ఏదైతే ఎక్కువ పెర్ఫామ్ చేసిన కౌంటర్ ఉందో అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది క్వైట్ న్యాచురల్. బట్ ఎనీవే మనకి నిఫ్టీ అయితే స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. ఒకసారి హీట్ మ్యాప్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఈ ఇయర్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ 35% SBI నుంచి వచ్చింది. సో అరౌండ్ 13 బ్యాంక్స్లో మనకి నెక్స్ట్ సెకండ్ పెర్ఫార్మర్ ఫెడరల్ బ్యాంక్, థర్డ్ వన్ PNB, ఫోర్త్ వన్ ICICI బ్యాంక్, ఫిఫ్త్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో మనకి ఫస్ట్ 2 కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే ఎక్కువ పర్సంటేజ్ అప్రిషియేషన్ అయితే చూసాం. ఇక లీస్ట్ పెర్ఫార్మర్ AU బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్. ఈ 3 కూడా మనకి మోర్ దాన్ 10% ఫాల్ అయితే చూసాం. సో హైయెస్ట్ ఫాల్ AU బ్యాంక్ అండ్ IDFC బ్యాంక్. ఒకసారి HDFC బ్యాంక్ కూడా చూద్దాం. HDFC బ్యాంక్ న్యూట్రల్గానే ఉంది, పెద్దగా అయితే ఫాల్ కానీ అప్రిషియేషన్ ఆర్ డిప్రిషియేషన్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో పబ్లిక్ సెక్టర్ కాకుండా ప్రైవేట్ సెక్టర్లో మనకి ICICI బ్యాంక్ ఒక 21% బాగా పెర్ఫామ్ చేసింది. సో ప్రైవేట్ సెక్టర్లో ఎవరైతే లీడ్స్ ఉన్నారో ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, వీళ్ళల్లో ICICI బ్యాంక్ బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. 21% ఇప్పటికే ఈ 7 monthsలో మనకు ఒక అప్రిషియేషన్. ఇక ఇండెక్స్ మూవర్స్ చూద్దాం. సో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలైతే ఇంట్రాడేకి HDFC బ్యాంక్ అండ్ లీస్ట్ కాంట్రిబ్యూటర్ M&M. అదేవిధంగా ఈ 4 daysలో మనకి వీక్లీలో ఈ 4 daysలో మనకి HDFC బ్యాంక్ 36 pointsతో వీక్లీ లాస్ట్ 4 daysలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో మనకి ఈ వీక్లో 176 points అప్రిషియేషన్ అయినట్లు. సో లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ నుండి ఈరోజు థర్స్డే క్లోజింగ్ వరకు కూడా ఓన్లీ నిఫ్టీ 176 points అప్రిషియేషన్. సో వీటిలో మనకి 34 కంపెనీస్ అడ్వాన్స్లో ఉంటే 16 కంపెనీస్ డిక్లైన్స్లో ఉన్నాయి. సో ఎవరు టాపర్ ఎవరు లీస్ట్ అంటే వీక్ పరంగా అయితే HDFC బ్యాంక్ టాపర్గా ఉంది, ఇన్ఫోసిస్ వీక్గా ఉంది. అదేవిధంగా మంత్ ఎనీహౌ ఇవాళ కొత్త మంత్ ఆగస్ట్ మంత్. సో ఇది పెద్దగా చేంజ్ ఏమి ఉండదు, డైలీతో ఉంటుంది. సో ఈ 1 monthలో మనకంటే జూలై మంత్లో మనకి ఎవరు హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ పాజిటివ్ సైడ్ అంటే ఇన్ఫోసిస్. సో 250 points పాజిటివ్, మనకి 1000 points ర్యాలీ చూసాం. జూలై మంత్లో 1000 points ర్యాలీ చూసాం. ఈ 1000 pointsలో మనకి ఎలోన్ ఇన్ఫోసిస్ ఒక్కటే 1/4 కాంట్రిబ్యూట్ చేసింది యాక్చువల్గా. సో ఈ 1 monthలో మనకి ఐటీ బాగా పెర్ఫామ్ చేసింది మిగతా సెక్టార్స్తో పోల్చుకుంటే. సో 1000 points గెయిన్లో ఒక్క ఇన్ఫోసిస్ 1/4 points అంటే 250 points కాంట్రిబ్యూట్ చేసింది. అదేవిధంగా రిలయన్స్ అండ్ HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఈ 3 కలిపితేనే మనకి 160 + 60 అరౌండ్ 250 points మనకి ఈ 3 కంపెనీస్ నుంచి నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేసింది. సో ఈ 3 కంపెనీస్ నెగిటివిటీని ఒక ఇన్ఫోసిస్ కవర్ చేసినట్లు యాక్చువల్గా. ఓకే, ఇక్కడ మనకి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి 2, ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి 1. సో మొత్తం 3 హెవీ వెయిట్స్ కూడా మనకి 250 points నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేస్తే ఒక ఇన్ఫోసిస్ IT ఒక్కటే మనకి 250 points పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్. సో ఇక నెక్స్ట్ సెకండ్ కంపెనీ TCS కూడా 116 points అంటే 117 points జూలై మంత్లో మనకి కాంట్రిబ్యూట్ చేసింది. తర్వాత ONGC అరౌండ్ 70 points, L&T 60 points, టాటా మోటార్స్ 60 points, HCL టెక్. సో టెక్ కంపెనీస్ అండ్ ఆటోమొబైల్ కంపెనీస్ ఎక్కువ పెర్ఫామ్ చేశాయి. మారుతి, టాటా మోటార్స్ ఎక్కువ పెర్ఫామ్ చేసినట్లుగా అయితే కనిపిస్తోంది. ఇక ఇయర్లీ చూద్దాం. సో ఇయర్లీలో మనకి
ఐసిఐసిఐ బ్యాంక్ ఈ లాస్ట్ 7 monthsలో రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, M&M ఈ 4 కంపెనీలు కూడా అరౌండ్ 400 కంపెనీస్, ఈచ్ 400 పాయింట్స్, ఈచ్ కంపెనీ అరౌండ్ 400 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది. సో మనకి ఈ ఇయర్లో లాస్ట్ 7 monthsలో నిఫ్టీ ఎలోన్ మనకి అరౌండ్ 3,300 పాయింట్స్ ఎప్రిషియేషన్ వచ్చింది. సో లాస్ట్ ఈ టాప్ పెర్ఫార్మెన్స్ ఈ 4 కంపెనీస్ అరౌండ్ 1,200 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ చూసాం. సో మేజర్ డ్రాప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో అది కూడా పెద్దగా అయితే ఏమి కాదు, అరౌండ్ 117 పాయింట్స్ మాత్రమే. అందుకే ఇంత బిగ్ ర్యాలీ చూసాం మనం. సో ఈ ఇయర్లో ఈ 7 monthsలో నిఫ్టీ అరౌండ్ 3,300 పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ మేజర్ కంపెనీస్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైయెస్ట్ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేశాయి. సో ఎస్బీఐ దగ్గర నుంచి మనకి ఈ 6 కంపెనీసే చాలా వరకు అయితే కాంట్రిబ్యూషన్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. సో అడ్వాన్స్ డిక్లైన్స్కి వచ్చేటప్పటికి ఈ 7 monthsలో ఇప్పటి వరకు డేటా ప్రకారం చూస్తే 41 కంపెనీస్ అడ్వాన్స్లో ఉన్నాయి, 9 కంపెనీస్ నెగిటివ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి నిఫ్టీ లాస్ట్ 7 monthsలో 15% అప్రిషియేషన్ వచ్చినట్లు. సో 15% అప్రిషియేషన్, ఇట్స్ గుడ్ అప్రిషియేషన్. సో ఒక ఇండెక్స్ 7 monthsలో 15% అంటే ఆన్ యావరేజ్న మోర్ దెన్ 2% పర్ మంత్ మనకి ఒక ఇండెక్సే అప్రిషియేట్ అయినట్లు యాక్చువల్గా. సో ఇక్కడ 25,000 ఒక బిగ్ రౌండ్ నెంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నెంబర్ పైన ఈరోజు క్లోజ్ అయిందంటే 26,000 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ 1.5 monthsలో మార్కెట్. సో అంటే ఇక్కడ నుండి మనకి 1,000 పాయింట్స్ అవసరం అవుతాయి. సో 26,000 టచ్ అవ్వాలంటే. సో 1,000 పాయింట్స్ ఇన్ పర్సంటేజ్ వైజ్ ఇట్స్ జస్ట్ 4% ఓన్లీ. ఆల్రెడీ 15% అప్రిషియేషన్ చూసాం. సో ఇంకొక 4% టచ్ అయితే ఇంకొక బిగ్ రౌండ్ నెంబర్ 26,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక ఈటీఎఫ్స్, సో ఈటీఎఫ్స్ కూడా మనకి ఈరోజు 279 టచ్ అవ్వటం చూసాం. సో ఈ ఇయర్లో వచ్చిన హై, ఆల్ టైమ్ హై నిఫ్టీ ఈటీఎఫ్స్ కూడా ఈరోజే 279. సో 279 అంటే ఇక్కడ 274, 286, నెక్స్ట్ టార్గెట్ 286 దగ్గర కనిపిస్తుంది. మేబీ 26,000 రీచ్ అయితే ఇది కూడా 286 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇక ఈ లాస్ట్ 4 daysలో అరౌండ్ 1% అప్రిషియేషన్ చూసాం నిఫ్టీ బీస్. అదేవిధంగా ఇయర్లీలో అరౌండ్ 16%. అంటే ఇందాక మనం నిఫ్టీ స్పాట్ అరౌండ్ 15% ఎలా చూసామో అదేవిధంగా ఇక్కడ కూడా నిఫ్టీ బీస్ 16% లాస్ట్ 7 months. సో మోర్ దాన్ 2% నిఫ్టీ బీస్ కూడా ఎవ్రీ మంత్ మనకి అప్రిషియేట్ అయినట్లు కనిపిస్తుంది. సో ఎవరైతే రిస్క్ తక్కువ తీసుకోవాలి, రివార్డ్ మనకి అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 18% to 24% కావాలి, అండ్ నాకు ఈజీ లిక్విడిటీ అవ్వాలి, ఈ 3 క్రైటీరియా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్, వీళ్ళు మాకు ఎక్కువ ఎనాలిసిస్కి టైం ఉండదు, మేము అంత ఇన్డెప్త్ లేదనుకున్న వాళ్ళకి ఈటీఎఫ్స్ బెస్ట్. సో మీ శాలరీ వచ్చినప్పుడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఈటీఎఫ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ 6 ETFs బాగా బెటర్గా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ ముందు కూడా మనకి ఎవరైనా టెక్నికల్స్ మాకు పెద్దగా చూడటానికి టైం ఉండదు, బ్లైండ్గా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తామని అనుకుంటే ఈ 6 ETFs బెటర్ ETFs. సో బ్యాంక్స్ కూడా మనకి ఎవ్రీ మంత్ ఈ 7 monthsలో 7.37% అప్రిషియేషన్, మంత్లీ ఇక్కడ యావరేజ్ కూడా 1% అబవ్ వచ్చినట్లు. గోల్డ్ బీస్, సో గోల్డ్ బీస్ లాస్ట్ 7 monthsలో 10% అప్రిషియేషన్, అండ్ ఫార్మా బీస్ లాస్ట్ 7 monthsలో 30% అప్రిషియేషన్, అండ్ ఆటో బీస్ లాస్ట్ 7 monthsలో 43% అప్రిషియేషన్. సో టాటా మోటార్స్, మారుతి, M&M ఇలాంటి బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఈ బీస్లో పెట్టుకోవటం వల్ల వాటిలోనే మీరు ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీని ఇన్వెస్ట్ చేసినట్లు. సో అక్కడ వచ్చిన బెనిఫిటే యావరేజింగ్ బెనిఫిట్ ఇక్కడ మీకు 7 monthsలో 43%. సో ఎంత క్యాలిక్యులేట్ చేస్తే మోర్ దెన్ 5% పర్ మంత్. ఓకే, సో 5% పర్ మంత్ జనరేట్ అయ్యింది. సో ఐటీబీస్ అరౌండ్ 17% అప్రిషియేషన్ లాస్ట్ 7 monthsలో. ఇది కూడా మోర్ దాన్ అరౌండ్ 2.5%, 2%, మోర్ దాన్ 2% అప్రిషియేట్ అయింది ఐటీబీస్లో. సో ఏ సెక్టార్ ఎప్పుడు మూవ్ అవుతుంది, ఏ సెక్టార్ ఎప్పుడు బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది ఎవరైనా చెప్పలేము యాక్చువల్గా. సో అందుకే మనకి ఈ కాంబినేషన్స్ యాక్చువల్గా ఎవరైతే మనకి మనీ ఇన్వెస్ట్ చేసుకోవాలి నేను లాంగ్ టర్మ్లో అనుకున్న వాళ్ళు ఒకదానితో ఉండకుండా మనకి ఈ 6ని మనం డివైడ్ చేసేసుకొని కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే
లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ మనకి ఇన్ఫ్లేషన్ కంటే త్రీ టైమ్స్ యావరేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇండియా ఇన్ఫ్లేషన్ 6% అని అనుకుంటే మనకి మోర్ దాన్ 18% యావరేజ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఈజీ లిక్విడిటీ, మనకి ఎప్పుడు డబ్బులు అవసరమైనా కానీ అప్పుడు ఈజీగా దీన్ని లిక్విడేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ప్రైసెస్ వైజ్ కూడా మనకి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్. యాక్చువల్గా ఇప్పుడు ఐటీబీస్ చూస్తే అరౌండ్ 43 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఒక క్వాంటిటీ. ఆటోబీస్ అయితే 270 రూపీస్, ఫార్మాబీస్ అరౌండ్ 22 రూపీస్, గోల్డ్ బీస్ 60 రూపీస్, బ్యాంక్ బీస్ అరౌండ్ 530 రూపీస్ అండ్ నిఫ్టీ బీస్ అరౌండ్ 278 రూపీస్. సో మనకి ఇక్కడ ఒక క్వాంటిటీ అయినా కొనుక్కోవచ్చు అండ్ ఎన్నైనా కానీ మల్టిపుల్స్ ఆఫ్ వన్, జస్ట్ లైక్ ఒక ఈక్విటీని ఎలా మనం బై సెల్ చేస్తాం సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది యాక్చువల్గా. సో ఇది ఈరోజు ఎనాలిసిస్. ఒక బిగ్ రౌండ్ నెంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నెంబర్ 25,000 అబవ్ అయితే క్లోజ్ అయ్యింది. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.